తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు, సహోదర సహోదరులందరూ, పరిశుద్ధులందరికీ ఈ సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనము తరచుగా యథావిధిగా చూస్తున్న కొరింథీ పత్రికని మనం ధ్యానం చేస్తున్నాం. ఒక విధంగానే ఈరోజు దాదాపు గడిచిన వారంలో మనం 7వ అధ్యాయంలో 30 వచనాల వరకు చూస్తున్నాము. ఈరోజు 31వ వచనం నుండి మనం ధ్యానిస్తాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనము. ఈ లోకము అనుభవించి వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. చూడండి, పౌలు గారు నిజంగా ఈ సంఘానికి రాస్తున్న ఒక హెచ్చరిక ఎంత బాగుంది చూడండి. ఈ లోకము అనుభవించి వారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గర్దించుచున్నది. మనము ఈ భూమిలో మనం దుఃఖపడుచున్నాము లేక సంతోషపడుచున్నాము అనేది కాదు ముఖ్యము. అయితే త్వరగా ఈ లోకం ఏమైపోతుంది? ఈ భూమిలో మనము దుఃఖపడుచున్నాము లేక సంతోషపడుచున్నాము ఉన్నాము అనే విషయం కాదు ముఖ్యము. అయితే త్వరలోనే ఈ లోకం ఏమైపోతుందంట, గర్దించి పోచున్నది అనే విషయాన్ని మనం ఎప్పుడు ఏం చేయకూడదు, మన మనసులో పెట్టుకోవాలి. మనం అందరూ ఇక్కడ ఈ లోకం చూస్తాం కదా, వాళ్ళు చేసే ప్రతి పని శాశ్వతం అనుకొని చేస్తారు. ఇది చాలా పర్మనెంట్ స్ట్రాంగ్ ఉన్నట్టుగా. అయితే మనం ఏమని చెప్తారు, మనకు మీరు పౌలుగా చెప్తారు, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారంటారు. అయితే మనం ఎవరు కానీ ఇక్కడ జీవించేవారు అలాంటి ఆలోచన పెట్టుకొని ఏం చేయరు, జీవించరు. అయితే ఆయన ఏం చేశాడు, ప్రభు ఏం చేశారు? ప్రభు వచ్చి పిలాతో మాట్లాడినప్పుడు ఏం చెప్తారు, నా రాజ్యము ఇక్కడ సంబంధమైన కావు అంటారు ఆయన. అలా ఏంటంటే మా శిష్యులు వచ్చి ఏం చేస్తుంటారు, మీ దగ్గర మమ్మల్ని విడిపించుంటారు కదా. అంటే నా రాజ్యం ఎక్కడ ఉంది, పరలోక సంబంధమైనది చెప్తారు. అలాగే అపోస్తలుల పౌలు చెప్తారు, మాకు ఇక్కడ కాదు, మా ఒక గుడారము, మా నివాసం ఎక్కడుంది, పరలోకం. అదే ఉద్దేశంతో మాట్లాడుతుంది ఇక్కడ కూడా చూసినప్పుడు కూడా. అంటే యేసులో విశ్వాసం ఉంచిన, సమర్పణ చేసిన, సత్యాన్ని విశ్వసించి తీర్మానించుకొని జీవించే వాళ్ళు ఆయన ఒక దినములు ఏం చేయవచ్చు, ఆయన వచ్చినప్పుడు సంతోషపడతారు. అయితే విశ్వాసం లేక విశ్వాసం పెట్టి ఉన్నామని వేషధారణలుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దుఃఖపడతారు, వేదన పడతారు. ఎందుకో ఏర్పాట్లు లేవు, వాళ్ళు జీవించలేదు కాబట్టి. అయితే ఈ భూమిలో దుఃఖించే వాళ్ళు కానీ సంతోషపడుచున్న వారు కానీ తమ దుఃఖము కానీ తన సంతోషం కానీ ఒకరోజు గడిచి వెళుతుంది అనే జ్ఞాపకాన్ని పెట్టుకోవాలా. మన దుఃఖమైనా సంతోషమైనా ఎప్పటికేముండదు. సంతోషంగా ఉండేవారు సంతోషంగానే ఉండలేరు, దుఃఖంగా ఉండేవారు దుఃఖంగానే ఉండలేరు. అయితే రెండు ఏమైపోతుంది, ఒకరోజు ఏమైపోతుంది, గర్దించిపోతుంది. యేసుప్రభు చెప్తారు కదా అపోస్తలులను చూసి, ఇప్పుడు ఏడుచున్న మీరు ధన్యులు అంటారు. ఎందుకో? ఇప్పుడు దుఃఖపడుచున్న మీరు ధన్యులు అంటారు. ఎందుకో? ఒక కాలం వస్తుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు, సంతోషిస్తారు. అదే ఇక్కడ మనం చూడవచ్చు. అయితే మనము ప్రతి వాళ్ళు కూడా ఈ ఒక లోకము గర్దించిపోతును అనే ఒక ఆలోచనతో మనము ఆ ఒక హృదయంతో ఆ ఒక తలంపులతో ఉండాలంట. అలాగే మనము మితముగా అన్ని విషయంలో ఏమి అనుభవించాలంట, లిమిట్గా ఉండాలంట అన్ని విషయంలో. అయితే ఏడ్చున్న వారు ఏడవున్నట్లును, సంతోషించేవారు సంతోషించినట్లును అలాగే ఉండవలను. ఎందుకంటే ఈ లోకము అనుభవించేవారు దాన్ని అనుభవింపని వారు కోలుగును. ఎందుకంటే అన్ని విషయంలో ఏ విషయంలోనూ మనము తీవ్రంగా మునిగిపోకూడదంట. ఏ విషయంలో ఏం చేయకూడదు, మనము తీవ్రత కలిగి ఆతురత కలిగి మునిగిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండండి అంటారు. అయితే ఏ విషయం మాత్రం ఉండాలా, ప్రభు విషయంలో మాత్రం, భక్తి విషయంలో మాత్రం, విశ్వాస విషయంలో ఏముండాలా, మనము మునగల్లా. కానీ వేరే విషయంలో ఏం చేయకూడదు. అదంటారు, మీరు ఏ విషయంలోనూ లోకరీతిగా ఆ విషయంలో ఏ విషయంలో మీరు అన్నిటికనే ప్రాముఖ్యత ఇచ్చి దాంట్లో మునిగిపోకూడి. ఎందుకో మీరు దేన్ని ఎక్కువ ప్రేమిస్తారు, దానికి ఏమైపోయినారు మీరు,
దాసులు అయిపోయినారు అర్థం. అది చెప్తున్నారు ఇక్కడ బాగా చక్కగా చెప్తారు చూడండి. ఈ లోకము అనుభవించువాడు అమితముగా అనుభవింపకుండున్నట్లును ఉండవలను, ఏలయనగా ఈ లోకపు నటన గర్దించుచున్నది. అది ఏం చేసింది? అయ్యో మేము చాలామంది చూస్తాం, సంతోషానికే మేము ఇచ్చిపెట్టిన వాళ్ళంతగా ఉంటారు. అయితే అన్నిటికీ ఏముంది? ప్రసంగి చెప్తా, అన్నిటికీ కాలం ఉంది. ఏడుటకు కాలం ఉంది, నవ్వుటకు కాలం ఉంది. అన్నిటి కాలం నియమించున్నారు. అయితే మీరు ఏ రీతిగా మనం దాన్ని ఒకరోజు ఇది గడిచిపోతుంది. మనం దుఃఖమైన, సంతోషమైన, బాధ అయినా, కన్నీరైనా, కష్టమైన, మన వేదనైనా, రోగమైన యావత్తును ఒక రోజు గర్దించిపోతుంది. అందుని ఏం చేసేస్తారు? ప్రభు నూతన పరుస్తారు. ప్రభు అన్నిటిని ఏం చేస్తారు? న్యాయం తీరుస్తారు. ప్రభు అన్నిటిని ఏం చేస్తారు? క్రియా ఫలితం ఇస్తారు. అది చెప్తున్నాడు ఈ భక్తుడు. చూసినప్పుడు కీర్తన 39:6 చూసినప్పుడు, కీర్తనలో 39:6, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపెట్ట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ఈ రోజు అలాగే ఎందుకు ప్రయాసపడుతున్నాము, ఎలా ప్రయాసపడుతున్నాము అనే ఒక హద్దు లేదు, హద్దు పద్దు ఏమి లేదు. ఎవరిని ఎలా మోసపరుస్తున్నాం అన్నీ అదంతా లేదు. ఎటనేం చేస్తూ ఉండాలా? సమకూరుస్తూ ఉండాలి. రాకడ వచ్చేస్తే నాశనం. ఇప్పుడు అక్కడక్కడ ఏమవుతుంది? యుద్ధములు అన్నీ స్టార్ట్ అయిపోతాం చూస్తున్నాం. వచ్చేస్తే అయినా వాళ్ళు ఏమి అంత తెలిసి కూడా ఏం మాత్రము ఇదిలాగా చెప్తారు, కూర్చుకుండానే ఉంటారంట. ఏమంట వాళ్ళు? మనుషులు వట్టి నీడ వంటి వారే. చూడండి, వాళ్ళు ఎలాంటి వారంట? నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వాళ్ళు తొందరపడు గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. చూడండి, సంపాదించే వాడికి తెలియదంట. వాళ్ళు ఏమనుకోండి సంపాదిస్తారు, శాశ్వతంగా మనకే ఉంటుంది, తరంతరం ఉంటుంది అనుకుంటారు. అయితే అది ఏం మాత్రము తెలియదు, ఎవరి చేతికి తెలియకుండా చేస్తారు. అదే చెప్తున్నారు ఇక్కడ ప్రసంగి 9:10 వచ్చిన చూసినప్పుడు, ప్రసంగి గ్రంథము 9:9-10 వచ్చిన, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు. ఏం కాలం అంటే ఇది? దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలము. ఇది ఎలాంటి కాలం? ఇప్పుడు వ్యర్థమైన ఆయుష్కాలం అంట. అయితే నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. అయితే ఉండే కాలం వరకు ఏం చెయ్య, నీకు ఇచ్చిన బాధ్యత కర్తవ్యం అక్కడి వరకే నెరవేర్చు. అయితే ఇది ఎలాంటి కాలం? ఇది అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. చాలా మంది ఏమనుకుంటారా, మనం ఒకటే దంపతుల వల్లే లోకంలో చూపిస్తారు. ఎక్కడ పోయినా అభ్యాసంగా, ఎక్కడ పోయినా అద్దుపద్దు లేకుండా, ఎక్కడ పోయినా ఒక లిమిట్ లేకుండా. అయితే ఏం చెప్పాడు? ఇది ఎలాంటి కాలం అంట? ఎలాంటి కాలం అన్నాడు ఫస్ట్లో? ఇది వ్యర్థమైన నీ ఆయుష్ కాలం అంతయు. ఫస్ట్ పాయింట్, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు. ఇది ఎలాంటి కాలం? ముందుగానే చెప్పేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఏమైపోయింది? ఆదాము చేసిన మీరు పట్టుకు ఏమొచ్చేసింది? ఈ శరీరానికి, ఈ దేహానికి ఏమొచ్చింది? జడ్జిమెంట్ అయిపోయింది. శాపము, అది పాపం అయిపోయింది, తీర్పు అయిపోయింది. ఇది ఏమవుతుంది? మట్టికి వెళ్ళవలసిందే. కానీ మధ్యలో ఒక రక్షణ వచ్చింది, జీవరక్షణ వచ్చింది. ఈ శరీరం వాటిని ఆయన అనుసరించి అద్దుకొని జీవిస్తే నేరుగా ఏమవుతుంది? చేంజ్ అయిపోవచ్చు. నిత్య జీవం అని అది ఒక ఆఫర్, అది గిఫ్ట్, అది గొప్ప గిఫ్ట్. అది ఈ వ్యర్థమైన ఈ కాలం ఇది. కానీ అక్కడ కూడా జాగ్రత్తగా మనం ఏం చేయాల? 10వ వచనము,
చేయుటకు ఆ, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను ఉమ్. నీ శక్తి లోపము లేకుండా చేయుము. కానీ ఉండేదే మాయలోకం, మోసలోకము, వ్యర్థమైన ఆయుష్కాలం. అయితే అయితేనే నీ చేతికి వచ్చిన ఆ పని నేను చేయాల. అది ఏ పనినా కావచ్చు, ఆ దేవుని పని, కుటుంబ పని, ఏ పనైనా కావచ్చు. కాకపోతే దాన్ని ఎలా చేయాలంటారు? నీ శక్తి లోపము నీ లేకుండా శక్తి లోపము లేకుండా చేయుము. చేయుము. నీవు పోవు పాతాళమునందు ఉమ్, పని అయినను ఉపాయమైనను ఉమ్. తెలివైనను జ్ఞానమైనను లేదు. అదిదా, నువ్వు పోవు పాతాలు ఏమీ లేవు అక్కడ. అయితే నువ్వు చేసే పని ఉందే, నువ్వు చేతిని వచ్చిన పనిని ఏ లోపం లేకుండా చేస్తావే, దీనికేముందే. అందుకే ప్రభు చెప్పాడు, వాడిని క్రియ ఫలితము ఆ క్రియ నా వెంట వస్తుంది అన్నాడు. వాడిని క్రియ నా వెంట వచ్చును. ఎందుకో క్రియ లెక్కింపబడుతుంది. నువ్వు ఎలా చేస్తావు? నీ చేతికి వచ్చిన పని, నీకు ఇచ్చిన కాపురియా, నువ్వు మేపరియా, నువ్వు బోధకుడువా, నువ్వు సేవకుడువా, విశ్వాసియా, కుటుంబస్తుడువా, స్టూడెంట్వా, ఎవరు ఎలా ఉన్నా సరే, ఎలా ఉన్నను జాగ్రత్తగా చేయాలి. నీ చేతికి వచ్చిన పనిని ఎలా చేయమంటుంది? పూర్ణ లోపం లేకుండా, నీ శక్తి లోపము లేకుండా శక్తి లోపం లేకుండా చేయుము. చేయము. ఎలా చేస్తారు ఈరోజు? ఎలా చేస్తున్నాము? ఎలా 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 మనం ఉన్నాం? లోపం లేకుండా చేస్తున్నామా? లోపంగా చేస్తున్నామా? అన్నీ ఎక్కడిపో లోపాలు పాపాలు శాపాలు వచ్చేస్తాయి. ఎందుకో చేసేదంతా లోపమే చేసేది. అది దేవుడు చెప్పాడు, ఇది 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 వ్యర్థమైన కాలం, నీకు ఇచ్చింది వ్యర్థమైన ఆయుష్కాలం అది. కానీ ఇక్కడ నీ శక్తి, నీ చేతికి వచ్చిన పనిని ఏమి లోపం లేకుండా చేయండి. ఏ లోపం అది ఆ క్రియ ఉండాలి. ఎందుకంటే దాన్ని దేవుడు కౌంట్ చేస్తాడు. నువ్వు చేతికి వచ్చే పని ఎలా చేస్తావు? లోపం పెట్టుకొని చేస్తావా? కుట్ర పెట్టుకొని చేస్తావా? అక్కడ అలా జరిగింది పరిస్థితి. ఎలా చెప్తున్నాడు? అందుకే ఇది గర్జించిపోతుండే జాగ్రత్త అంటాడు ఆయన. యోహాను 1:2:17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిల్చును. ఏమంట? ఏదేది గర్దించిపోతుంది? లోకమును కదా, ఇది లోకము, నటన ఏది గర్దించిపోతుంది. అప్పుడు కూడా అక్కడ పర్టికులర్ వాక్యం చెప్పారు, గర్దించిపోతుంది. ఏది గర్దించిపోతుంది? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిల్చును. ఇక్కడ కూడా ఒక మాట చెప్పారు, అది కొరింథీయుల 30 చదివిన కదా. లాస్ట్ ఏముంది? ఏలయనగా ఈ లోకపు నటన గర్దించున్నది. ఏం గర్దించుంది అక్కడ? నటన, వేషము, వేషకారకులు, నీతిమంతులు, పరిశుద్ధులు, ఏర్పరచుకున్న ప్రియులంతా ఏం చేస్తారు? అందుకు చెప్తారు ఇక్కడ పర్టికులర్ దాన్ని వివరించి చెప్తారు. ఏమని చెప్తారు బాగా? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. ఇప్పుడు ఏమవుతుంది? లోకం గర్దిస్తుంది, లోకం నటన గర్దిస్తుంది. కానీ దేవుని చిత్తము చేయవారు ఏం చేయరు, గర్దింపబడరు. వాళ్ళు ఏం చేసి ఉంటారంట? నిరంతరము నిలుచుదురు. అదిదా మనకిచ్చింది. అదిగా ఈ సంఘానికి హెచ్చరిస్తున్నది. ఈ భూమిలో మనము ఎప్పుడూ సంతోషంగా ఉండేవారమని కాదు, దుఃఖపడేవారమని కాదు, అన్ని గర్దించిపోతుంది. మన అన్ని వయసు ఉండేప్పుడు కాదు, నిలిచి ఉండదు, గర్దించిపోస్తుంది. అన్ని గర్దించేటువంటి మొన్నదా వచ్చినట్టుంది. 24 వెళ్ళిపోయింది. ఇంకా చాలా మందిలో నుండి కరోనానే పోలేదు. వాళ్ళ హృదయంలో ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఎంత భయము! ఎవరినా ట్రైన్లో పోయి తగ్గినారంటే టక్కున లేచి వెళ్తారు. ఎందుకు? భయము. తుమ్మితే భయము, తగ్గితే భయము, జ్వరం అంటే భయము. ఇప్పుడే పోయినట్టు ఉంది. అయితే టకటకని చూడండి, 4 గంటలు గర్దించి వెళ్ళిపోతున్నాయి. 25 వచ్చేసింది అప్పటికే. అప్పుడు ఈ లోక నటన మనము అప్పుడు నిజాయితీగా, సత్య సంబంధులుగా, సత్య సాక్షిగా, పరిశుద్ధులుగా జీవించే జీవితము మీ క్రియ కౌంటింగ్ అవుతుంది, లెక్కింపబడుతుంది.
అందుకంటే ఆయన ప్రసంగం చెప్తారు, నీ చేతికి వచ్చిన ఏ పని అయినాను ఏ శక్తి లోపం లేకుండా ఏం చెయ్యము. నువ్వు పోయే పాతాళంలో ఏం చేయవు, ఏమి ఉండదంట. నీ పాతాళంలో ఏముండదో ఏమి ఉండవు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలా, ఇక్కడ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచును. నటన గర్దించిపోతుంది. ఎవరెవరు నటిస్తామో, ఎవరెవరు వేషం వేసుకుంటామో, వాక్యాన్ని అనుసరించకుండా ఎవరెవరు అద్దం మీరుతామో అదంతా నటన లిస్టులో వస్తుంది. అన్ని లెక్కింపు పెడతారు. చాలా గొప్ప విషయం కదా. ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ లోకము అనుభవించేవాడు అమితముగా అనుభవించుకున్నట్లును ఉండవలను, ఎలయనగా ఈ లోకపు నటన గర్దించుచున్నది. తర్వాత 32వ వచనము, 1 కొరింథీ 7:32, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. చూసారా, మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టవలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. ఇక్కడ పౌలు గారు ఎందుకు చాలా విషయాలు వివాహం గురించే మాట్లాడుతున్నాడంటే, ఆ పరిస్థితి ఆ కాలంలో అలా ఉంది. కొత్తగా ఏర్పాడైన సంఘము అన్యులు వచ్చినారు. అందువరకు ఒక జనాంగానికి మాత్రమే, ఒక్క ఇజ్రాయేల్కి మాత్రం ఉండిన విశ్వాసము, ఉండిన భక్తి. ఏమవుతుంది, యేసు ప్రభు వచ్చి అందరికీ దాన్ని దేవుడు ఓపెన్ చేసిన మార్గాన్ని ఓపెన్ చేసి వెళ్ళారు. వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళేం చేశారు, పౌలు పేతురు ఓపెన్ చేశారు. వాళ్ళకే ఆ దర్శనం ద్వారా ఇచ్చి ఓపెన్ చేశారు. కొన్నేళ్ళ ఇంటిలో పోయి స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయినప్పుడు కొత్తగా అందరూ మారు మనసు పొంది వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ విభాగం అంతా వాక్య ప్రకారం మార్చేటప్పుడు అక్కడ పాత ఉన్న విశ్వాసాన్ని కొత్త ఉన్న విశ్వాసాన్ని మ్యాచ్ కాదు. వాళ్ళ పాత వాళ్ళంతా వివాహం వాళ్ళ దృష్టిలో అది ఇజ్రాయేల్లో గొప్ప గణం. అది వాళ్ళు దాన్ని పవిత్రంగా భావించేది. ఎప్పుడు ఇంటర్ క్యాస్ట్ మీద ఎప్పుడు అది ఇదైపోయిందో, అన్ని జాతులు విశ్వాసం వచ్చిన వాళ్ళు ఇప్పుడు దేవుడు ఎన్నుకునేది విశ్వాసం బట్టి ఎన్నుకున్నారు. ఇప్పుడు జాతి మతం వ్యయం కాదు. ఒకప్పుడు ఒక నేషన్ ఉంది, ఒక దేశం ఉంది, ఒక్కరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంతతి వాళ్ళని. ఇప్పుడు అట్ట కాదు, విశ్వాసం బట్టి ఏం చేసి అందరూ మార్చబడినప్పుడు ఇక్కడ వివాహ విషయం చాలా పెద్ద విషయం అయిపోయింది. అందుకే వాళ్ళు చెప్తున్నారు. అందువలన అప్పుడు ఏమి వివాహం అవసరం లేనట్టుగా మాట్లాడతారు. అక్కడ కొందరు అవసరం లేనట్టుగా మాట్లాడతారు. ఈ సమస్య వచ్చింది, ఎందుకబ్బా వచ్చిన గొడవ, ఆ జాతి వద్దులే, మనకు వివాహం వద్దు అనే పరిస్థితికి వచ్చేసారు. అప్పుడు ఇలా మాట్లాడినప్పుడు ఆయన వివాహాన్ని వద్దని కోరలేదు. కాకపోతే ప్రతి ఒక్క మనిషి కూడా చూడండి, వివాహం కానివాడు ఆయన స్వతంత్రంగా ఏం చేయవచ్చు, స్వతంత్రుడిగా ఆయన కార్యాన్ని జరిగించవచ్చు. అయితే ఎక్కువ సమయాన్ని ఏం చేయవచ్చు, దేవునికి ఇవ్వచ్చు. పరిపూర్ణంగా దేవుని ఒక సేవ చేయడానికి ఏ సమయమైనా రావచ్చు. ఏ సేవకులు ఏ టైం అయినా ఎక్కడికి దూరమైనా వెళ్ళవచ్చు. అయితే ఎంత వస్తువులు సహాయం, పొరులు సహాయం అంటారు, దుస్తువులు అధికంగా ఇవ్వచ్చు, ఎక్కువ డబ్బు సహాయం చేయవచ్చు. అయితే వివాహం అయినవాడు ఇప్పుడు వివాహం అయిపోతే ఇదంతా టైం అంతా కట్ అవుతుంది కదా. ఇదంతా కూడా కావున ప్రభుకు వివాహం కానివాడు ప్రభుకు ఎలా ప్రేమగా ఉండాలని ప్రభువుకు కావాల్సిన విషయం గురించే చింతించుతున్నాడు. ఎప్పుడు వాటి గురించే ఆయన బాధ, వేదన, కష్టం ఉంటుంది. నాన్న ప్రభువుని ఎలా చేయాలా. అయితే వివాహం కాని విశ్వాసులు అందరూ కూడా ఏ విధమైన కూడా ఏ ఒక అడ్డు కానీ ఆటం కానీ ఏ ఒక్కటి ఏం చేయకూడదు, త్రోవ ఇవ్వకూడదు, స్థలం ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రభు పని చేయాలంటే దాన్ని ఏం చేయాలా, సమర్పణ చేయాల. అదే చెప్తున్నాడు, సమర్పణ. ఇదిదా పౌలు ఒక ఆశ. మీరు చేయండి, కాకపోతే దాన్ని వాక్య ప్రకారం చేయండి అది అంటాడు. కావున చూడండి, వివాహం గురించి లూకా 12:25-26 వచ్చినప్పుడు, లూకా సువార్త 12వ అధ్యాయము 25-26. మరియు మీలో
ఎవడు చింతించడం వలన ఉమ్, తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు. ఉమ్. కాబట్టి కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి ఉమ్, మీ చేత కాకపోతే ఉమ్, తక్కిన వాటిని గూర్చి ఉమ్. మీరు చింతింపనేలా. అదిదా దేనికి గురించి చింతించల్లా ఏమంటున్నాడు 25-26 చదవండి. మరియు మరియు మీలో మీలో ఎవడు చింతించుట వలన చూడండి, ఇప్పుడు ఏదన్నా మనం ఒక 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 ఆలోచన కలిగి ఉన్నాం, ఏదో ఒక బాధ కలిగి ఉన్నాం, ఏదో దుఃఖం కలిగి ఉన్నాం, ఏమవుతుంది? కలిగి ఉంటే ఏమవుతుందంట? ఏమవుదంట? తన ఎత్తును ఆ, మూరెడెక్కువ చేసుకొనగలడు. ఉమ్. కాబట్టి కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి ఆ, మీ చేత కాకపోతే ఉమ్, తక్కిన వాటిని గూర్చి ఉమ్. మీరు చింతింపనేలా. ఆ, ఏది మన చేతిలో ఏమి కాదు, మనం ఏం చేయలేము. ఇంకొక చోట వివరంగా చెప్తారు కదా, ఒకటి వెంట్రుకలు తెల్లగానైనా నల్లగానైనా చేయలేవు కదా. సమస్తము ప్రభువునందే మనం చేస్తున్నాడు, ఆధారపడి ఉండాలి, ఆయనకి చిత్తానికి అప్పగించాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. రోమ 15:2 కూడా, రోమ పత్రిక 15:2 చూసినప్పుడు రోమ 15:2 తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. అదిదా, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు ప్రతి వాడును మేలైన దాని యందును సంతోషపరచవలన. చూడండి, అప్పుడు ప్రభు ఎలా చేశారు? ప్రభు తనకే ఇష్టమని, తనకే రక్షణ అని, తనకే ఆయన సంతోషమని చేశారా? అందరి కొరకు, సర్వలోక మానవుని కొరకు ఏం చేశారు? తను తాన్నే అనేక సంతోషం కొరకు, అనేక రక్షణ కొరకు, అనేకులు దేవుని పిల్లలు అవ్వట కొరకు. ఆయన చూడండి, ఆయన ఒక్కడే కుమారుడు ఉన్నాడు. చాలా మంది ఒక్కడే కుమారుడు, ఎంత హ్యాపీ, ఎంత సంతోషం అన్ని వాళ్ళకి. అయితే ఈయన చూడండి, తండ్రిలో ఉన్న హక్కుని ఆ ఒక ఉన్నతమైన ఒక రిలేషన్షిప్ని పంచి పెడుతున్నాడు సంగమకు. ఎవరికి పంచి పెడతాడు? సంగముగా ఉన్న అంగానికి ఏం చేస్తున్నాడు? ఆయన ద్వారా ఆయన తెలుసు, ఆయన పంచి పెడుతున్నాడు, తన అవయముగా చేర్చుకుంటున్నాడు. అప్పుడు ఎంతో గొప్ప విషయం. అలాగే మనం కూడా ఏం చేయాలంటారు? ప్రతి వాడును తమ ఏమంట, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. ఏది మేలైనదో, ఏది మంచిదో, ఏది ఉత్తమమైనదో అవిదా చేయాలి. అదిదా అంటాడు, అదిదా మంచిది. చూడండి, లూకా సువార్త 10:41 కూడా. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అదిదా మనం చాలా మంది క్రైస్తవులు ఇదాక చూడాలి, ఏది ప్రాముఖ్యమైనది, ఏది అవసరమైనది, ఏది ప్రభుకి ఇష్టమైనది. 10 విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనము ఏది ముఖ్యమో, ఏది దేవుని వాక్యం విషయం ఏది, అదా మనం చూడాలా. చూడండి, ఎంత బాగుంది కదా. ఏమంట? అందుకు ప్రభు మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అదిదా ఏది ఉత్తమమైనదో అదిదా మనం ఎన్నుకోవాలి. అదిదా క్రైస్తవులకు ఇవ్వబడిన గొప్ప అవకాశం. అందుకే అక్కడ పిలుపు పత్రిక రాసేటప్పుడు రాశారు పౌలు గారు, ఏది ఉత్తమమైనదో, ఏది ఖ్యాతి కలవో, ఏది రమ్యమైనవో, ఏది పవిత్రమైనవో, ఏది మాన్యమైనవో వాటిని ఏం చేయండి, గట్టిగా పట్టుకోండి అంటారు. ఒక 8 లిస్ట్ ఇస్తారు. ఎందుకో అదే చెప్పింది, ఏది ప్రభు చెప్పింది అదే. ఏది ఉత్తమమైనదో ఆమె ఎన్నుకోండి. ఉత్తమమైనదే కావాలా. ఇందుకు ముందంటే నీతి ఉంటే చాలని ఉన్నది. ఇప్పుడు అట్ట కాదు. ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమో, ఏది మంచివో, ఏది పవిత్రమో అదిదా కావాలా. అన్నీ కావద్దు కదా, క్వాంటిటీ కాదు ఆయన కావాల్సింది, క్వాలిటీ కావాలా. మంచి గుణం కావాలా, మంచిది కావాలా ఆయనకి.
అదిదా ఇక్కడ మనం చూపుతున్నాం. చూసినప్పుడు ఏమి, మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెన్ని కానివాడు ప్రభువుని ఎలాగ సంతోష పెట్టవలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించున్నాడు. అప్పుడు మనం ఏ విషయం గురించి చింతించాలా? ఏది ఉత్తమమైనది, ఏది మంచిది, ఏది ప్రభుకు అనుకో, అదిదా మనం చేయాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత 33 చూసినప్పుడు, పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. చూడండి, కొరింథీ 7:33 చూసినప్పుడు, పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టవలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. ఇక్కడ వివాహమైన ఒక 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 ఏమంటారు, ఒక ఆయన గురించి అయితే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఉన్నాయి. మగవాళ్ళకి కొన్ని బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, ఆడవాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, అది వేరే విధంగా ఉంటాయి. ఏమంటే చూసినప్పుడు, ఇప్పుడు ఒక పురుషుడు అంటే దేవునికి చేయవలసిన బాధ్యత ఉంది, తర్వాత భార్యకి చేయవలసిన బాధ్యత ఉంది, తర్వాత సమాజానికి చేయవలసిన బాధ్యత ఉంది, తర్వాత తల్లిదండ్రులకు, పిల్లలకు, అన్నదమ్ములకు అందరికీ చేయవలసిన బాధ్యత ఎక్కువ ఉంది. అయితే ఆమెకి ఎలా ఉంటుంది చూసినప్పుడు, ఆమెకు ఒకటే మెయిన్ బాధ్యత, కుటుంబ బాధ్యత, కుటుంబ భారం, పిల్లలు ఎలా, కుటుంబం ఎలా. అయితే ఇతనికి బయట వెళ్ళినప్పుడు యజమాను, అందుకు పనిచేసే యజమానుడు, ఆయనకు ఒక బాధ్యత ఉంది ఆయన మీద. యజమానికి చేయవలసిన ఒక బాధ్యత నెరవేర్చాల. సమాజంలో వెళ్ళినప్పుడు అన్ని రూల్స్ పాటించాల, ఆయన బాధ్యత అది. ఎక్కడికి పోయినా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, అది ఉంది, హెల్మెట్ ఉందని ఆ బాధ్యత చేయాలా, యజమానికి చేయవలసిన బాధ్యత చేయాలా, మళ్ళీ తల్లిదండ్రులకు చేయవలసిన బాధ్యత చేయాలి కొడుకుగా, మళ్ళీ భర్తగా భార్యకి చేయవలసిన బాధ్యత ఈయనకి ఎక్కువ ఉంది. అందుకంటాడు ఒక మాట ఆయన, కుటుంబ బాధ్యతలు ఇలా ఉన్నప్పుడు వివాహమైన పురుషుడికి కుటుంబ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యత వలన ఎక్కువ ఏమవుతుంది, ఆయనకి భారము, బాధ్యతలు, బరువు, ఇలాగా ఆయన ఒక భారము ఎక్కువ అవుతుందంట. దానివల్ల ఆయన పూర్తిగా చేయవలసిన బాధ్యత ఏంటి, పంచి ఇవ్వాలండి అందరికీ. ఒకటే ఇవ్వలేడు కదా, పరిపూర్ణంగా ఎవరికి ఏం చేయలేడు, ఇవ్వలేడు. ఆయనకు వచ్చిన ధనమైనా సరే, ఆయనకున్న సమయమైనా సరే, ఆయనకున్న టాలెంట్ అందరికీ ఏం చేయాలా, ఆయనకు వచ్చిన సంపాదన వచ్చింది ఫస్ట్ దేవుడికి వెళ్ళా, తర్వాత కుటుంబానికి వెళ్ళా, తల్లిదండ్రులకి వెళ్ళా, అన్నదమ్ములకి, అందరికీ వెళ్ళా. అప్పుడు ఏమర్థమో, అప్పుడు అదే అంటాడు ఆయన. ఎప్పుడు అది ఏం చెప్పినాడు, పెళ్ళి అయిన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టవలనని లోక విషయమైన వాటిని గురించి చింతించడం కరెక్టే. అయితే పెళ్లి కాని వాడైతే బాధ్యత ఏ బాధ్యత లేదు కదా, పరిపూర్ణంగా ఏం చేయవచ్చు, టైం అయినా, ధనమైనా అన్నీ ఏం చేయవచ్చు దేవునికి, అది చెప్తున్నాడు. కాబట్టి ఈ ఒక వివాహం అనేది ఎత్తి ఏం చెప్తా పౌలు చూపుతున్నాడు, ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ వివాహమైన ప్రతి పురుషుడు కూడా కుటుంబ బాధ్యతని, భార్యను గురించి, పిల్లల గురించి ఎక్కువ వాటిలో వాళ్ళు పాల్గొనాలా, వాటిలో బాధపడాలి ఎప్పుడు ఉండేది. అందువల్లకే వివాహమైన అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక లిమిట్ ఉంటుందంట, ఎల్లలో ఒక కట్టుదిట్టం ఉంటుందంట వాళ్ళకి. ఏమంటే వాళ్ళు ఎట్టుపోయినా ఏం చేసేయాలి, కుటుంబాన్ని చేరుకోవాలా. ఇది సన్యాసి ఎక్కడ పోయినా ఏముంది, ఈ రోజు రాకపోతే వారు రాను, నాలుగు రానంటే కూడా ప్రాబ్లం. అయితే వీళ్ళు అప్పుడు సంసారం అనే ఒక బాధ్యతలో వచ్చినప్పుడు, ఫ్యామిలీ అనేటప్పుడు వాళ్ళు కట్టుదిట్టాలు ఉన్నాయి, ఒక లిమిట్స్ ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. హద్దులు ఏం చేయలేము, హద్దుని మీరు ఒక ఎల్ల అనేది ఉంటుంది, ఆ ఎల్లని దాటి పోలేడు ఆయన. అయితే అదిలో చెప్తున్నాడు, వివాహమైన ప్రతి పురుషుడు కూడా ఒక్కొక్క ఎల్లలు, కట్టుదిట్టాలు వాళ్ళు వాటిలో బంధింపబడి ఉంటాడు. ఆ ఎల్లలు, కట్టుదిట్టాలు బంధింపబడి ఉంటాడంట. వాటిని స్వేచ్ఛగా అంటే స్వయముగా ఏ ఒక్కటి కూడా తీర్మానించడము, చేయడము, మాట్లాడడము కావుదంట. ఎందుకంటే అందరినీ కలిసి చేయాల. ఇప్పుడు ఆయన ఏమైనా నిర్ణయించుకున్నాడు అనుకో, అది ఏం చేయాలి, అందరికి వచ్చేయాలి, అందరితో సమ్మతి తీసుకొని చేయాలి. అది చెప్తున్నాడు. ఎప్పుడైతే ఎల్లలో ఒక బాధ్యత బంధింపబడిన వాడు కావున అతను స్వేచ్ఛగా ఏ ఒక్క విషయాన్ని కూడా తీర్మానించలేడు, తీర్మానించి చేయలేడు, తీర్మానించి చెప్పలేడు, ఏది చెప్పలేడు. ఎందుకో ఎప్పుడు దేనిలో బంధిపడి ఉన్నాడు ఆయన, ఒక ఫ్యామిలీ అంటే బౌండరీలో ఉన్నాడు ఆయన, ఆ ఎల్లలో ఉన్నాడు. ఆ ఎల్లని దాటి ఆ ఎల్లలతో పాటు చేయాలి ఏం చేసినా.
కాబట్టి అది చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? రోమా 13:7 చెప్పినప్పుడు, రోమా పత్రిక 13:7. ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి. ఇదిదా ఒక బాధ్యతతో కూడిన ఫ్యామిలీ అంటే, వాహమైన పురుషుడు అంటే ఇన్ని బాధ్యతలు. ఎవరికి సుంగమో, ఎవరికి పన్ను, ఎవరికి రెస్పెక్టో, ఎవరికి ఏమి ఇవ్వాలి అన్నీ ఇవ్వండి. మీరు బాధ్యతలు ఏం చేయండి. ఇదే బాధ్యతతో కూడిన ఇది పని. ఈ వాహముడు అది చెప్తున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టడం లేని లోక విషయం అనే వాటిని ఊసి చిందించుచున్నాడు. వేరేం ఆలోచన రాలేదు. అది బౌండరీ లాక్ అయినా అది దీన్ని వివరిస్తున్నాడు పౌలు గారు. 1 పేతురు 3:7 కూడా, 1 Peter 3:7. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారే ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అదే వాళ్ళతో చేయాలంటే వివేకం, జ్ఞానం కావాలంట. ఎందుకో వాళ్ళు ఎలాంటి ఘట్టమంట, ఈ బలహీన ఘట్టంతో బంధింపడిన కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి, వాడిని నడపాలా. అది బాధ్యత ఇచ్చింది, నీకు పెద్ద బాధ్యత అది. అందువలనే ఏం చేయలేడు, ఏది కూడా స్వేచ్ఛగా ఏమంటారు దాన్ని, స్వాతంత్రంగా ఏమేం చేయలేదు. నో డిసైడర్, నో కాన్ఫిడెంట్, నో కన్ఫర్స్, అన్నీ అలా చేయలేడు. అన్నీ కలిసి చేయాల్సిందే. అది అలా ఒక బౌండరీ నేను చూపిస్తున్నాడు ఈయన. తర్వాత చూడండి, మత్తయి 15:3. మత్తయి సువార్త 15:3, తర్వాత 6. ఫస్ట్ 15:3 చదవండి, తర్వాత 6. అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? 15:3 ఏమంట, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మీ శిష్యులు చేతి కడుక్కోకుండా తింటున్నారు కదా ప్రభు అంటే, అప్పుడు ఈ ప్రభు అంటాడు వాళ్ళతో, మీరు ఏం చూస్తున్నారు? 6 15:6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిర్ధకము చేయుచున్నారు. ఇక్కడ చాలా మంది అదే ఆచారాన్ని పట్టుకుంటారు తప్ప ఆజ్ఞని పట్టుకోరు. దేవుని ఆజ్ఞ ముఖ్యం కానీ ఆచారం ముఖ్యం కాదు. దేవుడు ఏర్పరిచింది ఆ పండుగలంతా కూడా ఎవరికి ఛాయగా ఎత్తిపెట్టారు అంతా కూడా. ఆది నుండి పస్కా బలి ఎందుకు ఏర్పరిచారు? యేసుప్రభును బలి ఇయ్యాల. యేసుప్రభుకి ఏమవ్వాలి? ఆ బలి ఏమవుతుంది? ఛాయగా ఉన్నది. కరెక్ట్గా ఆ బలి ఇది వచ్చినప్పుడు, నిజమైన బలి వచ్చినప్పుడు ఛాయ ఏమైపోవాలా? ఛాయ ఆపేయాలి, తీసేయాలి దాన్ని. ఎందుకంటే నిజం వచ్చింది కదా. అన్నీ చెప్తున్నారు. అందుకే ఒక చోట్ల ఉంది కదా, ఇవంతా ఈ అమావాస్యలు ఈ పండుగల గురించి ఎవరు మిమ్మల్ని అడిగేదానికి పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఇవంతా క్రీస్తును కూర్చిన పాఠమై ఉన్నది. క్రీస్తును కూర్చున్నది ఇవంతా కూడా ఎవరు గురించింది? అన్ని క్రీస్తుకు ఇదిగా మ్యాచ్ అయ్యేది అంతా కూడా. పస్కాపల్లి, ప్రథమ ఫలము, అన్నీ మొదటి కోత, ఎవ్రీథింగ్ ఆయనకి ఛాయగా ఉంటుంది. అన్ని పండ్లు కూడా, అన్నీ కూడా. కట్టడానికి మూలకి తలరాళ్ళు ఎవరు? ఆయనే. అన్నిటికీ మీరు ఎక్కడ మ్యాచ్ చేయండి. ఆయన డోరు. ఒక పరిశుద్ధ స్థలంలో ఎవరు? ఆయన. సంఘం అంటే ఆయన, శిరస్సు అంటే ఆయన. ఎన్ని ఎత్తుకోండి, ఏమి ఎత్తినా. అందుకే చెప్పారు మీరు ఆ పండుగలు అమావాస్యంతా ఇదంతా క్రీస్తును కూర్చున్నది. ఈ ఛాయ అంతా ఆయనకు వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేశారు? ఇంకా పారంపర్య ఆచార్యం అది చెప్తున్నాడు ప్రభు, మీరేం చేస్తున్నారు?
ఏం చెప్తున్నారు అక్కడ? మీరు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేవుని వాక్యం ఈ రోజు చాలా మంది అదే సొంతంగా ఏదో ఒకటి పెట్టుకునేది వాటిని మన ఆలోచనగా పెట్టుకునేది, అది వాళ్ళ అలవాటుగా చేసి అదిదా నిబంధన, అదిదా తీర్మానము, ఇటు చేయాలా అటు చేయాలా. వాక్యం ఏడు ఉందా? వాక్యం చెప్పాలి. అదే చెప్తున్నారు ప్రభుకు స్వయంగా చెప్తున్నారు. మీరు ఆచారాన్ని చూస్తారు తప్ప ఆజ్ఞను వాక్యం చూడలేదే, వాక్యాన్ని నిరోధం చేస్తున్నారే, వాక్యాన్ని మీరిపోతున్నారే, వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు. అదిదా తప్పు. మెయిన్ మనకి ఏమే? దేవుని వాక్కు కావాలా. దేవుని వాక్కు కొరకు అన్నింటినీ వదిలేయాల. దేవుని వాక్కు నెరవేర్చడానికి ముఖ్యం ఇవ్వాల. అయితే చాలామంది ఏమే ఆచారంగా వెళ్ళిపోతారు. అదిదా తప్పు అంటారు. ఇక్కడ కూడా అలా చేయవద్దు అని హెచ్చరిస్తున్నారు. ఏమంట తర్వాత వచనము 34, 1 కొరింథీ 7:34. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు కాని పెళ్లి అయినది భర్తను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. చూసారా? అటు వల్లనే పెళ్లి కాని స్త్రీయు కన్నికయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు కానీ పెళ్లి అయినది భర్తను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమై వాటిని గూర్చి చింతించుచున్నది. అంటే ఎంత బాగా చెప్తారు. ఎందుకు ఇలా చెప్తున్నారు ఇక్కడ చూసినప్పుడు? వివాహం కానివాడు శరీరమును ఆత్మను ఎలా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు గురించిన ఆలోచన కలిగి ఉన్నాడంట. అయితే వివాహం చేసుకున్న వాళ్ళు స్త్రీ కానీ ఏమంటారు? ఎప్పుడు భర్తకి ఎలా నేను ప్రేమగా ఉండాలి అనే విషయం గురించి చింతిస్తున్నారంట. అయితే వివాహం కాని వాళ్ళు లేక వివాహం కాని స్త్రీ కానీ కన్నిక కానీ తన ఒక వివాహం లేనికుండా ఉన్నప్పుడు తన సమయాన్ని చాలా విషయాన్ని ఆ సమయం అంతా కూడా ప్రభు కొరకే వాటిని ఏం చేయవచ్చంట? ఇది చేయవచ్చంట. దాని ప్రభు కొరకే వాటిని దినమంతా కూడా ఎవరి కొరకు వాళ్ళు సేవ చేయవచ్చు? ప్రభు కొరకు సేవ చేయవచ్చు. ఆ ఒక గొప్ప అవకాశం పొందుతారు ఎవరు? వివాహానికి. అయితే ఆమె ప్రభుకు చేసే ఆ పరిచర్య చేయాలని తన శరీర ఆత్మని ఏం చేయాల? అప్పగిస్తేనంట, తీర్మానించినప్పుడు ఆమె సమయం అంతయు, ఆమె కష్టం అంతయు, ఆమె అంతా కూడా, ఆమె బలం అంతయు, ఆమె హృదయం అంతరంగంలో కూడా ప్రభుకు పరిపూర్ణంగా సేవ చేయడానికి అవుతుందంట. అయితే ఆయన ఒక సమయాన్ని స్వేచ్ఛగా అంటే ఫ్రీడమ్గా ఆయన చేయడానికి ఆమె విడుదల పొందిన వ్యక్తి అంట. ఎవరో? పెళ్లి కాని కన్నిక. అయితే వివాహం కాని వాళ్ళు తన సేవకి ఒక పూర్ణమైన ఒక హృదయమును, తన శరీరమును తన అర్పించవచ్చంట వాళ్ళు, వివాహం కాని వాళ్ళు. అయితే వివాహం అయిన వాళ్ళు ఒక దినంలోనే చాలా గొప్ప సమయాన్ని, ఆమె ఎలా అన్ని సమయాన్ని ప్రభు కొరకు ఒక కన్నిక చేస్తుందో, ఆ ప్రాణాత్మ అవయమును ఎలా సమర్పణ చేస్తుందో, కానీ వీళ్ళు ఆపోజిట్ అనమాట. ఏమంటే వీళ్ళు ప్రతి వివాహమైన స్త్రీ ఒక దినమును చాలా సమయాన్ని ఆ ఇంటి కార్యం కొరకే, ముఖ్యంగా చెప్తున్నాను, ఇంటి ఒక ఆహారం కొరకును, ఇంటి ఒక పిల్లల పరామర్శ కొరకును, తర్వాత ఇంటిని శుభ్రంగా పెట్టుకునే కొరకు, ఇంటికి కావాల్సిన వస్తువు కొరకును ఆమె ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుందంట. ఆమె టైం అంతా ఎక్కడ పోతుందంట? వివాహం కాని స్త్రీ ఆ విషయం అంతా లేవు. ఇల్లును కూర్చున్న విషయము, అన్ని
ఒక్కటికి పోయి ఎంత వంట చేసిపోతుంది ఒక మనిషికి. అయితే ఇల్లు అంటే ఒక ఎక్కువ ఉంటారు కదా, అదే చెప్తున్నాడు. అయిన స్త్రీ తన ఆహారం సిద్ధపాటు కొరకును, తన పిల్లలు పరామర్శ కొరకును, తన యజమాని కొరకును, తన ఇంటికి కావాల్సిన ప్రతిదిన వస్తువుల కొరకును, ఆమె ఇంటిని భద్రంగా చూసుకునే విషయం కొరకును ఎక్కువ టైం పోతుందంట. కావున అలాగా ఖర్చు పెట్టాల్సిన టైం ఉంది కాబట్టి ఈమె చేయవలసింది న్యాయమే, అది చేయకుండా కాదు. అయితే అది వివాహం కాని వాళ్ళకు పోల్చి చూసినప్పుడు ఆమె చేసే అంత ఈమె చేయడానికి అవకాశం లేదు కదా. వివాహం అయిన వాళ్ళు కాని వాళ్ళు చేసే అంత సేవ, చేసే సమర్పణ ప్రాణాత్మ శరీరంలో ఏం లేదు వాళ్ళకి, ఏ ఒక బంధం లేదు కదా, ఏ ఒక బందీ లేదు కదా. ఇందాక చూసాం కదా, పురుషుడు ఎలా ఒక బాధ్యతలు ఏం చేపడతాడో, ఒక కట్టుదిట్టాలు ఏం చేపడతాడో, ఒక అద్దులో లాక్ చేయబడతాడు. అలాగే ఈమె కూడా ఒక బాధ్యతల్లో లాక్ అయిపోతుంది. కుటుంబ భారము, కుటుంబ బాధ్యత ఈమెకి అప్పగించబడతాయి. పిల్లల భారము, బాధ్యత ఈమెకి అప్పగించబడతాయి. ఇల్లు పరామర్శ, పిల్లల పరామర్శ అన్ని చూసుకోవాలా, ఇంటికి ఏం కావాలా అన్ని తెచ్చుకోవాలి. ఈమె బాధ్యతల్లో మునిగిపోయినప్పుడు వివాహం కాని వాళ్ళు చేసేంత సేవ చేయలేరు అది చెప్తున్నాడు ఇక్కడ. అది ఎవరు గౌరవించాలి చూసినప్పుడు వివాహం కాని ఆమె దేవునికి ఎలా ప్రేమగా ఉండాలని, ఎలా జీవించాలని ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటారంట. వివాహం కాని వాళ్ళు. వివాహమైన వాళ్ళు తన కుటుంబానికి, తన పిల్లలకి ఏమి నచ్చుందా, వాళ్ళకి ఏమి ఇష్టమా, వాళ్ళకి ఏమి కావాలా అని ఎప్పుడు బాధపడుతుంటుందంట. ఆశపడలేదంట, బాధపడుతుంటుంది. ఆమె ఎప్పుడు దేవుని కోరిక ఏం చేయాలా, ఎలా జీవించాలని సంతోషంగా జీవిస్తే ఆలోచనంట. ఈమె ఎవరికి ఏం చేయాలని బాధపడుతూ ఉంటుందంట. అదే దీని గురించి వివరంగా ఆయన రాశాడు. చూడండి, రోమా 6:13 చూస్తే, రోమపత్రిక 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగింపుడి. మీ అవయములను దేవునికి సాధనముగా. అంత కొంత టైం ఉన్న దేవుని చిత్తం కదా, దేవుని చిత్తము ఉన్న ఏం చేయాలా, ఎవరికి నియమించిన విషయము వాళ్ళు ఏం చేయాలా, ఖచ్చితంగా చేయాలా. మీ అవయములను దేవునికి సాధనం ఏం చేయాలా, ఖచ్చితంగా మనము అప్పగించినప్పుడే ఇదంతా కూడా తీర్మానంతో అయ్యేదే. తీర్మానించకుండా ఏం చేయలేము. ఇది నోటి మాట కాదు, వాక్యంతో ముడిపడి ఉంది. వాక్యం అంటే యేసు ప్రభు ప్రాణంతో మన ప్రాణం ముడిపడి ఉంది. తీతు 3:8, టైటస్ 3:8, తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని. ఏమి మనసు ఉండాలంట విశ్వాసికి? ఎవరికి ఉండాలని చెప్తున్నాడు? ఈ మాట నమ్మదగినది, నిజమా కనుక ఏమి చెప్పండి, మస్ట్ చదవండి. ఈ మాట నమ్మదగినది, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అందరికీ. ఎవరంతా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అందరికీ ఏమంట? సత్క్రియలను. దేవుని యందు విశ్వాసం ఉంచిన అందరికీ ఏమని? విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచినట్లు. అదిదా ఎంత బాగా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా కావాలి. దేవుని యందు విశ్వాసం ఉందే నీకు? నువ్వు పిలువబడ్డావా, ఏర్పరచబడ్డావా, ఎలాంటి క్యారెక్టర్ నువ్వు విశ్వాసియా, ఏ పని చేసావు దేవుని సన్నిధిలో, ఏ పని చెయ్యి, కానీ ఏముండాలా? సత్క్రియలు యందు
సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచున్నట్లు నీవి సంగతులను గూర్చి నీ సంగతుల గురించి దృఢముగా చెప్పుచుండవలనని. ఇదిదా దృఢముగా చెప్పాలా. ప్రతి ఒక్కరికి మంచి కార్యం చేయండి, వాక్య ప్రకారం చేయండి. వాక్య ప్రకారం ఏది విశ్వసించారో నమ్ముకున్నారు, ఎవరెవరికి చెప్పలేదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచిన అందరికి వాళ్ళకి చెప్తున్నారు, మనం దేవుని యందు విశ్వాసం ఉంచున్నాం, ప్రభు మనకి తండ్రి మీద విశ్వాసం ఉంచి నేర్పారు మనకి. ఆ విశ్వాసత ఆయన ఇచ్చారు. అందుకే అపోస్తలులు చూసి అంటారు, నేను ఎవరు అంటున్నారంటే అందరూ ఒక్కొక్కరికి చెప్తే పేరు ఏం చెప్పినాడు, నువ్వే నిత్య జీవపు గల మాటలు గలవాడు అన్నాడు. అప్పుడైనా ప్రభు నీకు ఇది నీ రక్త మాంసం అంటే నీ జ్ఞానమో నీ శరీరం బయలుపరిచేలా ఎవరు బయలుపరిచారా? తండ్రి నీకు బయలుపరిచారు. తండ్రి నిన్నేం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. అయితే ఎప్పుడైతే వాక్యం మనము ఎక్కువ వాక్యం విశ్వాసంతో వాక్యం ధ్యానించి వెళ్తూ ఉంటామో అప్పుడు తండ్రి మనల్ని ఎన్నుకొని మనల్ని గైడ్ చేసి మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తూ ఉంటారు. అందుకంటారు ఆయన పర్టికులర్గా దేవుని యందు విశ్వాసం ఉంచిన అందరూ. మేడం చదవండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని. దృఢంగా చెప్పాలంటే ఎక్కడ చెప్తున్నారు? ఈరోజు దృఢంగా ఎక్కడ చెప్తున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచిన అందరూ సత్క్రియలు ఓపిక చేయాలా, సత్క్రియలే చేయాలా, చెడ్డక్రియలు కాదు. ఈరోజు చెడ్డక్రియలు చేసేవాడు చూసుకొని ఉంటారు కమ్ముని అంటే ఏం అర్థమో? వాళ్ళు విశ్వాసం లేని అర్థం. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటే ఆ పని చేయరు. దేవుని విశ్వాసం లేకుండా చేసే పని క్రియ చెప్పేస్తుంది మీకు దేవుని యందు విశ్వాసం లేదని. దేవుని విశ్వాసం ఉంచేవారు సర్క్రియలే చేయాలా, వేరేం చేయకూడదు. అది కూడా జాగ్రత్తగా చేయాలా, సర్క్రియలే చేయాలా, జాగ్రత్తగా చేయాలి. అది దాని గురించి ఏం చేయాలా, ఎలా చెప్పమంటారు వాళ్ళకి? ఖండితంగానా? దృఢముగా బోధించు, దాని గురించి స్ట్రాంగ్గా చెప్పు. అదిదా 1 తిమోతి 3:5. 1 తిమోతి 3:5. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? ఎంత బాగా చెప్పింది చూడు. ఈ రోజు వాక్యం ఉంది, అన్ని ఉన్నాయి, విశ్వాసం ఉంది, వైరాగ్యం ఉంది, కట్టుదిట్ట లేవు. ఎవరు ఖండించరు. ఏ కుటుంబంలో ఖండించేది ఉంది? ఈరోజు ఖండించకూడదు, మనం అడగకూడదు. చూడండి ఎంత బాగుంది. అప్పుడు ఎలా ఏలేదు ఆయన? ఎలా వెళ్తాడు? వాక్యం ధ్యానిస్తాడు, బోధిస్తాడు. ఎలా ఏలల్లా? వాక్యాన్ని వినేవాళ్ళు ఉండేవాళ్ళు కూడా దీవించాలి కదా. చూడు ఎంత బాగుంది. ఏమంట? ఎవడైనాను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? ఎలా పాలించిన అవుతుంది? అప్పుడు కుటుంబంలో ఎంత కట్టుదిట్టంగా ఉండాలని కదా, కుటుంబం కట్టుదిట్టంగా పెట్టాలని కదా ఆయన బాధ్యత. అదే కదా, అందరి ఆరోగ్యం ఆయన సమితి కదా, అందరి ఆహారము అన్ని విషయము యజమానిది కదా బాధ్యత. ఈరోజు బాధ్యత ఎవరు వింటారు, ఎవరు చేస్తారు? మమ్మల్ని ఏం అడగకూడదు. ఎలా అయిపోయింది పరిస్థితి? వాక్యం ఎలా పనిచేస్తుంది చూడండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమే ఎవరి విషయమై వాటిని గురించి ఏది చింతిస్తున్నాం, దేని ఆలోచిస్తున్నాం? వాక్యంలో సర్క్రియలే చేయాలా. అదిదా మంచి కార్యం కొరకే మనల్ని ఎన్నుకునేది ఆయన, పిలిచింది ఆయన. మంచి కార్యం చేయకుండా చూడండి. తర్వాత వచ్చిన 35:7 1 కొరింథీ 7:35. మీకు ఉరి అడ్డ వల్లని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధానవర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. చూసారా? మీకు ఉరి ఎడ్డ వలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. ఏమి ఇలా చెప్తున్నాడు ఈయన? లాస్ట్ వచ్చినప్పుడు పౌలు అక్కడ కొరింథీ సంఘంలో ఆ ఒక్క విశ్వాసులు ఏ ఒక్క విధమును ఆయన కట్టుదిట్టములు ఆయన కట్టుదిట్టు పెట్టుకోవాలని ఏం చేయలేదు. ఇది చెప్పలా, నా కట్టుదిట్టు ఉండాలా సంఘం అని చెప్పలా. లేక ఆయన అందరూ నాలాగా వివాహం చేయకుండా ఉండాలని చెప్పలా.
లేదు అందరూ వివాహం చేసుకోమని చెప్పలా. అయితే ఏ ఒక విషయం కూడా ఆజ్ఞగా ఇది ఒక కట్టడగా ఒక ఒక ఏమే కట్టాయమంటే ఏమే నేను చెప్పేది మీరు చేయాలా అని ఒక ఒక ఇదిగా కాదు, ఒక ఏమంటారు ఏమంటారు వాటిని, ఆ కట్టాయం అంటే ఏమే నేను చెప్పింది చేయాలా, ఒక ఖచ్చితంగా ఆయన ఏం చెప్పలా ఇంత ఏం మాత్రము. అయితే తమకు ఏది ఏది అవసరమో, ఏది తమ ఒక ఆలోచన కలిగి ఉన్నారో దేవునికి ఎవరు ఏమేమి ఇచ్చారో, ఎందుకంటే అందరూ చింత లేకుండా దేవుణ్ణి ఆరాధించాలని చాలామంది ఎక్కువ ఆశతో వస్తారు, చాలామంది బాధతో వస్తారు, చాలామంది చింత వేదనతో వస్తారు. అలా కాదు, ప్రతి వాళ్ళు కూడా స్వేచ్ఛగా అంటే దేవుణ్ణి ఫ్రీడమ్గా ఒక విశ్వాస వైరాగ్యం భక్తి కలిగి ప్రతి ఒక్కరు వాళ్ళు గురి కలిగి దేవుణ్ణి ఆరాధించాలనేది ఆయన ఉద్దేశము. ఎందుకంటే ఒకరికి వివాహము చేయాలని ఆయన హృదయంలో తీర్మానం చేసి ఉండేట్లా వివాహం చేసుకోవచ్చు, అది తప్పు కాదు, అది మంచిదే. ఒకడు వివాహం వద్దు అని తన హృదయంలో తీర్మానించేట్లా అలాగే ఉండి దేవుని సేవ చేయవచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా మనం ఒక్కొక్కరికి కూడా దేవుని ఇచ్చే ఒక కృప వరము ఏమే ఆ ఒక కృపకు ఎవరు పిలువబడినారో వాటి దగ్గరగా జీవించాలి, అదే పౌలు కోరేది. అందుకంటారు మీరేమో నా కట్టుదిన ఉండాలప్పా, నేను సేవకుడు కదా నా మాట వినాలప్పా అని ఎవరికి ఏం చెప్పలేదంట ఆయన. అందరూ మీరు నా మాట ప్రకారం లోబడి ఉండాలా అని చెప్పలేదంట. దేవుని చిత్తము, దేవుని ఏర్పాట్లు, మీ హృదయ తీర్మానం ఎలా ఉండాలో అలా జీవించండి. అదే అంటారు మీకు ఉరి గడ్డ వల్లని కాదు, కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన భర్తులై ఉండవాలని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. మన మేలు కోరుకుంటాడు ఒక సంఘ సేవకుడు అంటే, ఒక సంఘ కాపరి అంటే, ఒక సంఘాన్ని నడిపించేవాడంటే అందరూ ఏం కోరుకోవాలంట, మేలు కోరుకోవాలి. ఆయన మేలు కోరుకుంటున్నాడు. అక్కడ పరిస్థితి అలా ఉంది. వాళ్ళు కూడా ఏమి కట్టుదను చెప్తున్నాడు, వివాహం అయిన వాళ్ళు ఇలా ఉంటారప్ప, ఇలా వాళ్ళు ఒక ఇదిలో ఉంటారు, వివాహం కాని వాళ్ళు ఇలా ఉంటారు. అయితే మీరు ఏది మంచిదో మీరు వరము, ఎందుకు అందరూ నామాలే ఉండాలని ఇష్టము. అయితే దేవుని కృపావరం ఉంది కదా, దేవుని ఏర్పాటు ఉంది కదా, దేవుని ఏర్పాటు ఎవరికి ఎలా ఉందో అలా చేయండి. అందరూ నా మాట వినాలి కాదు, అందరూ ఏం చెప్తారు ఆయన అలా అంటే, ఆయన నేను పౌలు చెందినవాడు అంటే రాండిపా, అయ్యో ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి సంఘంలో, అయ్యో నాకు చెందినవారా రాండి, నా వెంబడి రాండి, నా మాట వినండి, నాతోనే ఉండండి. అయితే పౌలు ఏం చెప్తాడు, ఒకే మాట అంటాడు, నీకు పౌలు సిలువ వేయబడ్డాడు, కేప సిలువ వేయబడ్డాడా, మీకు సిలువ వేయబడింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మీరు అద్దుకొని జీవించాలా. ఈ మాదిరి మాట చెప్పేవాళ్ళు ఎక్కడ ఉన్నారు సేవకులు ఈరోజు చాలామంది. ఈరోజు నాది నా వాళ్ళు మా దగ్గర ఇట్టు ఉంటారు, మా దగ్గర అంత ఉంటారు. ఏముంటారు? సత్యం అందించిన క్రియలు ఉన్నాయా? ఆయన పౌలు ఎంత బాగా చెప్తారు, అందరూ నా వల్లే ఉండటం ఇష్టము. అయితే దేవుని కృపావరము వానికి ఎలా పిలువబడినాడో పిలువబడిన స్థితిగానే ఉండాల. అదిలో గొప్ప సేవ కూర్చోండి. అందరి ప్రయోజనం మేలు కోరుకుంటున్నాడు. ఏమన్నాడు, ఇది మీ ప్రయోజనమును నిమిత్తమే చెప్పుచున్నాను, మీ ప్రయోజనం కొరకు చెప్తున్నాడు ఆయన. అప్పుడు అక్కడ సంఘం చెదిరిపోయే కాలము, చెదరగొట్టబడే కాలము, సంఘానికి శ్రమ సంబంధించే కాలము ఎలా దెబ్బతిన్నాడు. ఆ శ్రమ సంబంధించకపోతే ఆయన అన్నిసార్లు దెబ్బతింటాడా? ఎందుకు జరుగుతూ ఉంది సంఘానికి మహాశ్రమ. అప్పుడు చెప్తున్నాడు ఆలోచన. ఇప్పుడు ఏంటికప్ప పెళ్ళిళ్ళు మనం చూస్తాం పోండిపా. అప్పుడు ఆల్రెడీ నిశ్చయమైన వాళ్ళు ఉంటారు, చాలామంది చెప్పి ఉండొచ్చు. అదంతా అప్పుడు వస్తుంది సమస్య. అప్పుడు వచ్చిన ఆ సిచ్యువేషన్ అలా జరుగుతూ ఉంది ఆడ. ఇప్పుడే సంఘము ఉండాలన్నా ఓడిపోవాలన్నా ఉంటే ఇప్పుడు పెళ్ళి ముఖ్యమా? ఇప్పుడే సంఘం ఏమే, మన సంఘం ఐక్యంగా కూడుకునే ప్లేసే లేదప్ప. ప్లేసే లేకుండా అంత ఇది తిన్నాము. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అయోమయంగా ఉంది. అప్పుడు చెప్తున్నాడు ఆ మాట. అదే మన కింద లూకా 21:34 చూసినప్పుడు సౌండ్ Luke
21:34, 21:34. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. అదిదో చెప్తున్నాడు పౌలు ఇక్కడ. మీ విషయమై మీరేం చేయండి, జాగ్రత్తగా ఉండండి. మీరు తీర్మానము, మీ నిర్ణయము, మీ యొక్క హృదయ తీర్మానం ఎలా ఉన్నారు. వద్దని కూడా తీర్మానించారా, దేవుని దయ మీకు వచ్చిందా, వరం అలా ఉందా, అలాగే ఉండండి. కావాలా మంచిదే, అలాగే చేయండి, మంచిదే. అయితే వాళ్ళు హృదయ నిర్ణయితే దేవుడిని ఒక వరం బట్టి వాటిని అనుసరించి జీవించండి. ఎంత చక్కగా చెప్తారు చూడండి. మత్తయి 19, ఇప్పుడు చదివిన లూకా కదా, మత్తయి 19:12. మత్తయి సువార్త 19:12. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్యం నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. అదేదా అంగీకరింపగలవాడు. ఎవరికి అది వరము, ఎవరికి ఆ ఒక బ్లెస్సింగ్ ఉందో వాళ్ళు దాన్ని ఎన్నుకుంటారు. అందరికి అవుతుందా? వాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. మళ్ళీ ఏముంది అంతే. 1 కొరింథీ 10:32. కొరింథీ రాసిన అంటే ఏమి, ఒక్కొక్కరు ఒక వరం ఉంటుంది. ఆ వరము వివాహం అయ్యి పిలుస్తారో, వివాహం అవ్వకుండా పిలుస్తారో వాళ్ళు ఇదే, అది నిర్ణయిత ప్రకారం దేవుని వరము అట్లా ఉంటే ఏదో అది పనిచేస్తుంది. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను 1 కొరింథీ 10:32. దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగజేయకుడి. ఎవరికైనా ఏం చేయకూడదంట. ఏం చెప్తున్నాడు అక్కడ? యూదులకైనా గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము అంటే ఏమని అర్థము? ఎవరికి అభ్యంతరము కలగజేయకూడి. మళ్ళా ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అదిదా చూడండి, గ్రీస్ దేశులకైనా సరే, యూదులకైనా సరే, సంఘమునికైనా సరే ఏం కోరకూడదంట? అభ్యంతరము, ప్రయోజనం కోరుచున్నాను. ఏం కోరకూడదని ఉంది. స్వప్రయోజనము కోరక. మళ్ళీ చదవండి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయకూడి. అభ్యంతరము కలగజేయకూడి, అది చేయబాకండి. అభ్యంతరం అంటే ఏం అర్థమో? ఆటంకపరిచేది, విరోధంగా చేసేది, వాక్యాన్ని విరోధంగా ఎవరున్నా ఏమి అలాంటి చేయకూడదు. అదిదా దేవునికి ఇష్టం. ఇలా చెప్తున్నా ఇక్కడ కూడా. మీరు అన్ని కార్యం చేయండి, అయితే ఏ ఒక్కరు ఏం చేయకూడదు, అభ్యంతరకారంగా ఏమి చేయవద్దండి. ఒకవేళ అట్టింది కదా, ఒక సహోదరుని నిమిత్తము నువ్వు మాంసం వాడిని తినేది ఇష్టం లేకపోతే వాడి నిమిత్తం ఏం చేయమంటుండే? మాంసం తినేది మానే అంటుంది. నీ సహోదరు నిమిత్తం అభ్యంతరకారం అవుతున్నాడు కదా. కావున అదితో చెప్తున్నాడు ఇక్కడ కూడా. మీరు ఎవరికి ఒక సంఘమునికైనా, ఎందుకంటే అందరికి నేనే నడుస్తున్నాను, నేను అందరూ ప్రయోజనం నేనేం చేస్తున్నాను కోరుకుంటున్నాను. ప్రభు ఏం చేశారు? అందరూ ఆయన కూడా ఏం చేశాడు? అనేకులు ప్రయోజనం కొరకు ఆయన బలి అయినాడు. అదే చెప్తున్నాడు సేవకుడు. అలాగే మనం కూడా ఈ సంఘం చెప్తున్నాడు, మీరు కూడా అలాగే అందరికీ ప్రయోజనంగా ఉండండి. ఎందుకు అభ్యంతర కారణం అవుతున్నారు? అక్కడ ఏం జరుగుతుంది? అన్ని ఎడబాటు, అంతా ఏమి విభేదాలు, భేదములు, అన్ని భిన్నములు అన్నీ వచ్చినాయి. అది చెప్తున్నాడు. దేవుని యూదులకైనా గ్రీస్ దేశకైనా దేవుని సంఘమునకైనా అభ్యంతరంగా ఉండకూడి, చేయకూడి. కొలసి 4:5. కొలసి పత్రిక 4:5 ముగిస్తాం, అయిపోయినాయి. కొలసి 4:5. సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు
సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అదిదా ఏమంటున్నారు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, సంగమునకు వెలుపటి వారి ఎడల సంఘమునకు వెలుపల వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చూడండి, సంఘంలో లోపలే ఇక్కడ ఏముంది, ఒకరొకరు ఎడల ఏం లేదు అని చూడండి. సంఘం వెలుపల వారి ఎడల కూడా, అందరి ఎడల అంటే ఏం అర్థమో ఇందాక చూసాం, సంఘమునకైనా ఎవరికైనా అభ్యంతరం చేయకూడదు. ఇక్కడ కూడా ఏం చెయ్య, ఎవరికైనా మంచిగా నడుచుకో, సంఘం వెలుపల జ్ఞానంతో నడుచుకో అంటుంది. అప్పుడు సంఘం లోపల ఇంకా అదే మనం ఆలోచించాలి. ఎంత బాగా చెప్తా చూడ, సంఘము అంటే యేసు ప్రభుకి ఎంతో, దేవుడికి ఎంతో ఇష్టం ఆ సంఘం. ఆ సంఘంలో అంగం అంటే ఇంకా ఎంత ఇష్టమో, మనలంతా అదే పిలుస్తున్నాడు ఆయన. అందుకే ఇక్కడ కొరింథీ సంఘాన్ని అలా ప్రేమించారు ఆయన. అయితే వాళ్ళు చేసి ప్రతి పని బాధ పెట్టి, దుఃఖపరిచి, వేదనపరిచారు సేవకుడిని. కావున మన ప్రియమైన సహోదరి, ఇంతవరకు కూడా మనం దాదాపు 31 నుండి 35 దాకా చూసాము. దేవుడి చిత్తమైతే రాబో వారంలో మనం ఇలాగే కలుసుకుంటాం. దేవుడు ఇంతవరకు ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.